హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో విస్తుపోయే అంశం డిఎస్సికి సంబంధించి అందరికీ మైండ్ పోయే అంశం ఏంటంటే 3 లక్షల అప్లికేషన్స్ ఇప్పుడు దాకా రావడం. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది అప్లికేషన్ గడువు. 2 రోజులు ఉంటే వచ్చింది 3 లక్షల అప్లికేషన్స్. కారణాలు ఏంటి? ఒక విషయం చెప్తాను మీకు. ఇంతకుముందు డిఎస్సి 2018 డిఎస్సి అంటే ఈ రోజుకి ఇంచుమించు 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది అభ్యర్థులు బీఈడి డిఈడి కంప్లీట్ చేసి బయటకు వచ్చి ఉంటారు. సంవత్సరానికి 2 లక్షల మందిని వేసుకున్న ఖచ్చితంగా 14 లక్షల మంది బయటకు వస్తారు, లేదు 10 లక్షల మందే వస్తారు. గత డిఎస్సిలో 8 లక్షల పైచిలుకు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారు. గత డిఎస్సిలో అంటే 7,000 పైచిలుకు పోస్టులకి 8 లక్షల పైచిలుకు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారు. 7,000 పోస్టులు అప్పుడు ఇచ్చింది 2018లో 7,000 పోస్టులు. అందులో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నది 2,700 పోస్టులు. 2,700 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపల్ కేటగిరీలో ఇచ్చింది 2,700 పోస్టులు మాత్రమే. మిగిలిన పోస్టులు ఏంటంటే పీజీటీ, టీజీటీ, అవి రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. అవి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద రావు. అవి రెసిడెన్షియల్ స్కూల్స్, పీజీ మోడల్ స్కూల్స్ కానీ, ఏపీ రెసిడెన్షియల్ కానీ, లేకపోతే బీసీ వెల్ఫేర్ కానీ, ఆ పోస్టులు పీజీటీ, టీజీటీ పోస్టులు ఉన్నాయి ఎక్కువ. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నది కేవలం 2,700 పోస్టులు మాత్రమే. అటువంటి దానికి 8 లక్షల పైచిలుకు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారు గత డిఎస్సిలో. అప్పటి నుంచి ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాలు యావరేజ్గా ఎంత లెక్కేసుకున్నా సంవత్సరానికి 2 లక్షల మందిని వేసుకుంటే బీఈడి డిఈడికి కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంచుమించు 14 లక్షల మంది బయటకు వస్తారు. 14 లక్షలు అంతకుముందు ఉన్నది ఎంతమంది? 8 లక్షల పైచిలుకు ఉన్నారు. 8 లక్షలు వేసుకోండి, 14, 8, 22 లక్షల మంది క్యాండిడేట్స్ ఉంటారు. 22 లక్షల మంది క్యాండిడేట్స్ ఈజీగా ఉంటే ఇక్కడ అప్లికేషన్స్ 3 లక్షలు వచ్చాయి. అది మెగా డిఎస్సి 16,000 పోస్టులు. ఎంతమంది ఎగబడి ఉంటారు అప్లికేషన్ పెట్టడానికి? ఎగబడి ఉంటారు జనం. అప్లికేషన్ కోసం అప్లికేషన్ డేట్ పెరుగుద్దా లేదా పక్కన పెడితే నోటిఫికేషన్ వచ్చిన మొదటి రోజు నుంచే ఎంతో ఉత్సాహంగా అప్లికేషన్ పెట్టడానికి ఎగబడి ఉంటారు. కానీ అప్లికేషన్లు ఎందుకు రాలేదంటే రిస్ట్రిక్షన్స్, ముఖ్యంగా నోటిఫికేషన్లో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా టెట్ పెట్టకపోవడం. గత 2 డిఎస్సిలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమందో మీకు ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఇంకా 4.5 లక్షల మంది, ఇంచుమించు 5 లక్షల మంది అభ్యర్థులు టెట్ డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం టెట్ పెడతారని వాళ్ళు కళ్ళు కాయలు కసేలా చూశారు, కానీ టెట్ పెట్టలేదు. టెట్ లేదు, కనీసం టెట్ కమ్ టీఆర్టీ అన్నా ఉంటుందని ఆశించారు, అది కూడా లేదు. దాంతో 5 లక్షల మంది అక్కడే ఎగిరిపోయారు. ఇంకా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం సెకండ్ పాయింట్ ఏంటంటే మినిమం టెట్. ఫస్ట్ది ఏంటి అంటే టెట్ లేకపోవటం. ఇక్కడ గమనించండి, ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ 3,03,527 మాత్రమే. కారణాలు ఏంటి అంటే, ఒకటి టెట్ లేకపోవటం, నో టెట్ లేకపోవటం వల్ల ఇంచుమించు 5 లక్షల పైసీలకు క్యాండిడేట్స్ అలా స్తబ్దంగా ఉండిపోయారు, అప్లికేషన్ పెట్టలా. ఇకపోతే రెండోది ఏంటి అంటే టెట్ కమ్ టీఆర్టీ పెడతారేమని ఆశించారు, అది కూడా లేదు. దాంతో అభ్యర్థులంతా నిరాశ. మూడోది అసలు మెయిన్ పాయింట్ ఏంటి అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇప్పుడు మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు డేలా పడిపోయారు అన్నమాట. ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అసలు అప్లికేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్లికేషన్సే లేవు, చాలా తక్కువ అప్లికేషన్స్ అన్నమాట. ఎందుకంటే 50% కంపల్సరీగా వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి, 50%. అందులో కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఓపెన్ కేటగిరీలో కూడా. వాళ్ళకి 50% మార్క్స్ లేక కనీసం కొంతమంది 45 కూడా లేవు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్సీఆర్టీ గైడ్లైన్స్లో కూడా చెప్పింది 45 మార్క్స్. మనకి టెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా 45 మార్క్సే, అది కూడా ఎస్సీఆర్టీ ఫిక్స్ చేసింది. మరి ఇప్పుడు 50 మార్క్స్ పెట్టారు. పీజీటీకి, పీజీ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకుంటే పీజీటీకి 55% ఉండాలని నోటిఫికేషన్లోనే పేర్కొన్నారు. 55% ఉండాలని ఓపెన్ కేటగిరీ వాళ్ళకి లేదు. దాంతో వాళ్ళ అప్లికేషన్లకు దూరం అయిపోయారు, అప్లికేషన్లు పెట్టలా. చాలా అప్లికేషన్లు లేచిపోయినాయి. ఆ విధంగా ఇంచుమించు 3 లక్షల మంది వాళ్ళు ఆగిపోయారు. ఇంకా సిబిఎస్ఈ క్యాండిడేట్స్ ఉన్నారు. నాలుగోది సిబిఎస్ఈ చదివినటువంటి పిల్లలు ఉన్నారు, విద్యార్థులు, క్యాండిడేట్స్. సిబిఎస్ఈ చేసి మరి డైటో లేకపోతే బిఎడ్ఓ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువుతారు, వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే ఉంటుంది దాంట్లో. కానీ ఇక్కడ నోటిఫికేషన్లో తెలుగు లేదని, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేకపోతే అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వలేదు. అలా చాలామంది సిబిఎస్ఈ చదివిన వాళ్ళు 1,00,000 నుంచి 2 లక్షల మంది పైన ఉంటారు. వాళ్ళు కూడా అప్లికేషన్ దూరం అయిపోయారు. ఇక్కడే మనకి 7-8 లక్షలు కనిపించేస్తున్నాయి. ఇంకెక్కడ ఉంటాయి అప్లికేషన్లో?
ఇది ఈ సమస్యని మీరు తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే కంపల్సరీగా మన విద్యాశాఖ మంత్రి గారిని కలవాలి. విద్యాశాఖ మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారు. ఆయన ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. ఎందుకంటే అప్లికేషన్ లేకపోతే ఇన్ని లక్షల పోస్టులకి ఇన్ని వేల పోస్టులకి అప్లికేషన్ లేకపోతే వాళ్ళు కూడా నిరాశ చెందుతారు. ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. నిరుద్యోగ రాజ్యం ఇది. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. మరి ఇంత పెద్ద నిరుద్యోగిత ఉన్నప్పుడు అప్లికేషన్స్ లేకపోవడం ఏంటి? కావాలో ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ వీటి దగ్గర సడలింపు ఉంటే ఈ టెట్ కనీసం టెట్ ఇచ్చి ఒక్క నెలలో ముగిచేయచ్చు. టెట్ ఎగ్జాము దానికోసం చూసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. 5-6 లక్షల మంది, 5 లక్షల పైచీలకు అభ్యర్థులు టెట్ కోసమే చూస్తున్నారు. మరి వాళ్ళు లేరు, వాళ్ళు క్వాలిఫై కాల, వాళ్ళు రాశారు, చాలాసార్లు ట్రై చేశారు, క్వాలిఫై కాల. మరి ఈ 2 సంవత్సరాల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు టెట్ లేదు కదా. అసలు ఇది పెద్ద అన్యాయం. టెట్ లేదు, 2 సంవత్సరాలు చదివి బయటకు వచ్చిన వాళ్ళకి టెట్ లేదు. ఇది చాలా పెద్ద అన్యాయం అనమాట. కంపల్సరీగా బయటకు వచ్చిన వాళ్ళకి టెట్ కావాలి. డిఎస్సి పెడతామంటే ఖచ్చితంగా డిఎస్సి ముందు టెట్ ఉండాలా. టెట్ పెడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ టెట్ లేదు. చాలామంది నష్టపోతున్నారు, చాలామంది ఏడుస్తున్నారు, లబోదిబమని ఏడుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు విద్యాశాఖ మంత్రి గారిని కలవండి. మీ మండలాలు, మీ జిల్లాల్లో ఉన్నటువంటి మీ లోకల్ ఎమ్మెల్యేలను కలవండి. మీ లోకల్ ఎమ్మెల్యేలను కలవండి, విద్యాశాఖ మంత్రి కలవండి, కమిషనర్ గారిని కలవండి. తర్వాత మరి విజయవాడ వెళ్ళి చక్కగా కమిషనర్ గారిని కలవండి. మరి అక్కడ ఉన్నటువంటి మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకి ఏదైతే ఉందో సిఎస్సికి వెళ్ళి అక్కడ మీరు వెళ్ళి మీ యొక్క వినతి పత్రాలు సమర్పించారనుకోండి, మీకు సానుకూలం మంచి రిజల్ట్ వస్తుంది. మీ వినతి పత్రాలు ఇవ్వండి, మీ లోకల్ ఎమ్మెల్యేలని కలవండి. మీరున్నారుగా మీ లోకల్ మీ జిల్లాలో మీకు దగ్గరలో లోకల్ ఎమ్మెల్యేలు 300 మంది ఉంటారు. మీరు వెళ్ళి వాళ్ళని కలవండి, వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వండి. నెక్స్ట్ జరిగే మీటింగ్లో ఆ విషయాలు మీ ఎమ్మెల్యేలు వాళ్ళకి చెప్తారు. చెప్పినప్పుడు అక్కడి నుంచి మంచి రిజల్ట్ మీకు వస్తుంది. మీకు టెట్ కావాలి, డిఎస్సికి టైం సరిపోవట్లా, ఈ 2 పాయింట్లు పెట్టుకోండి. టెట్ కావాలి, లేక 5 లక్షల మంది విద్యార్థులు దూరం అయిపోయారు. ఇంకా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గించాలి వాళ్ళకి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 45 వల్ల 40 చేశారు. అట్లాగే ఈ 50 ఉన్నది ఈ ఓపెన్ కేటగిరీ కనీసం 45 చేస్తారు కదా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రయత్నం చేయకపోతే మీరు ఏమి సాధించుకోలేరు. మీరు సాధించుకోవాలంటే ప్రయత్నం చేయండి. ఇక్కడ 3 లక్షల, కేవలం 3 లక్షల అప్లికేషన్ రావడానికి కారణాలు ఏంటో మనకు అర్థమైంది. డిఎస్సికి ముందు టెట్ లేకపోవటం, రీసెంట్గా అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ అంటే బయటికి వచ్చారు, చదువుకుని బయటికి వచ్చిన డిఈడి బీఈడి క్యాండిడేట్స్కి టెట్ లేకపోవటం, అది చాలా అన్యాయం. ఎందుకంటే వాళ్ళకి టెట్ అవకాశం లేదు. వాళ్ళకి కోర్సు అవ్వకుండా టెట్ ఎలా రాస్తారు? రాయలేరు కదా. కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా, అది అన్యాయమే. ఇకపోతే అంతకుముందు డిస్క్వాలిఫై అయిన 5 లక్షల మంది క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా టెట్ వస్తుంది, టెట్ కమ్ టీఆర్టీ ఉంటుంది, మేము కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ పార్టిసిపేట్ చేస్తామని అనుకున్నారు. కానీ లేదు ఆ ఛాన్స్. వాళ్ళంతా మీరు సైలెంట్గా కూర్చుంటే మిమ్మల్ని ఎవరు చూడరా బాబు. మీరు ప్రయత్నాలు చేసుకోండి. మీకు దగ్గరలో మీ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, మీ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ లోకల్ ఎంపీలు ఉన్నారు. చక్కగా మరి విద్యాశాఖ మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించే మనిషి. చక్కగా మీ యొక్క విన్నపాలు వింటారు, మీకు కావాల్సిన ఆయన చేస్తారు. ఖచ్చితంగా చేసే మనిషి ఆయన. మీరు వెళ్ళండి, మాట్లాడండి, మీ వినతి పత్రాలు ఇవ్వండి, మీకు న్యాయం జరుగుద్ది. మీరు సైలెంట్గా కూర్చుంటే అవ్వదు పని, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి టెట్కు 3 లక్షలు, 2 లక్షలు ఇంకా వస్తాయి అనుకుంటున్నారు. అప్లికేషన్లు రావు. పెట్టేవాళ్ళు ఈ పాటికే పెట్టేసేవాళ్ళు. ఏమి లేవు అప్లికేషన్, వాళ్ళకి అవకాశం లేదు పెడతాకి. సిబిఎస్ఈ వాళ్ళు ఇంగ్లీష్ తెలియదు. రీసెంట్గా టెట్ బీఈడి డిఈడి చేసిన వాళ్ళకి టెట్ అవకాశం రాలా, కాబట్టి 3 లక్షల దగ్గర ఆగిపోయింది. ఇది గవర్నమెంట్ కూడా చాలా ఫీల్ అవుద్ది. ఎందుకనంటే అభ్యర్థులు బోడంతమంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అప్లికేషన్ 3 లక్షలు రావడం ఏంటి? ఇన్ని వేల పోస్టులు ఇస్తే ఎంత కోలాహలంగా డిఎస్సి జరుపుకోవాలని ఉంటుంది వాళ్ళకైనా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళి అడగండి, సానుకూలంగా స్పందిస్తారు అందరూ. మీ వినతి పత్రాలు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.